హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజైతే మన కిబో సీఈఓ డాడీ గారి నుంచి అయితే ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే క్యూ ఎక్స్చేంజ్కి అయితే సంబంధించింది. ఓటీపీ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి అనేది అయితే ఇక్కడ చూద్దాం. అండ్ చాలామంది ఇంకో విషయం ఏంటంటే పాస్వర్డ్ మర్చిపోయాము అని అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి కూడా ఇక్కడ సొల్యూషన్ అయితే దొరుకుతుంది. సో ఈ వీడియోని అయితే మీరు పూర్తిగా చూడండి. ఫస్ట్గా మీ బ్రౌజర్ ఓపెన్ చేసి క్యూ ఎక్స్చేంజ్ అని అయితే సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే మనకి వెల్కమ్ టు డిసి క్యూ ఎక్స్చేంజ్ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. హోమ్ పేజ్ అయితే ఇలా వస్తుంది. అండ్ నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు ఇంతవరకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనుకుంటే రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా మనకి సైన్ ఇన్ సైన్ అప్ అని వస్తుంది. మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయి ఉంటే, రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఈ సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. మీరు అవ్వలేదు అనుకుంటే సైన్ అప్ పైన క్లిక్ చేయండి. సో రిఫరల్ కోడ్ వచ్చేసి డిస్ప్లేలో మీకు ఇస్తాను. అండ్ అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే నేను సైన్ ఇన్ అవుతున్నాను. సో ఇలా అయితే కనిపిస్తుంది మనకి హోమ్ పేజ్. ఇక్కడ మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. అండ్ ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేయగానే మనకైతే వెరిఫికేషన్ చేసి ఓకే అయితే టిక్ మార్క్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను మెయిల్తో లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను చూడండి. నేనైతే ఇప్పుడు సింపుల్గా మెయిల్ పైన క్లిక్ చేయగానే నాకైతే మెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తుంది. ఇప్పుడు టిక్ మార్క్ అయితే ఇవ్వాలి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు సైన్ ఇన్ దగ్గర క్లిక్ చేసి సింపుల్గా అయితే మనం లాగిన్ అవ్వాలి. సో ఇలా లాగిన్ అవ్వగానే మన మెయిల్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. 6 డిజిట్స్ అయితే ఉంటుంది కోడ్. అండ్ టైం కూడా ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు. 5 నిమిషాల్లోనే మనమైతే ఆ కోడ్ వెరిఫికేషన్ చేయాలి. సో ఇప్పుడైతే నేను మెయిల్ ఓపెన్ చేసి కోడ్ వచ్చిందా లేదనేది చెక్ చేద్దాం. ఓకే, నాకైతే ఓటీపీ వచ్చింది, అదైతే ఎంటర్ చేస్తున్నాను. ప్రజెంట్ నా మెయిల్ వచ్చేసి వేరే ఫోన్లో ఉంది. సో ఇక్కడైతే చూపించలేకపోతున్నాను. ఓకే, మొత్తం ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి వెరిఫై ఈమెయిల్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా సబ్మిట్ సక్సెస్ఫుల్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే మనము ఓటీపీ వెరిఫికేషన్ అనేది చెయ్యాలి. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏమంటే గూగుల్ అథెంటికేషన్ పెడతామన్నారు. ప్రజెంట్ అయితే అది తీసేసి ఉన్నారు. సో అప్డేట్ రాగానే మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. ఈ విధంగా మనం ఓటీపీ వెరిఫికేషన్ చేయడం వల్ల మన అకౌంట్ అనేది సెక్యూర్గా ఉంటుంది. అలాగే మన క్యూసీసీ కాయిన్, డీ కాయిన్, ఐఎస్డిటీ ఇలా కాయిన్స్ అనేవి సెక్యూర్గా ఉంచబడతాయి. డమ్మీ మెయిల్స్ అయితే అవి తీసివేయబడతాయి అన్నమాట. సో మీ ఫ్రెండ్స్ అందరికీ ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోండి అని అయితే చెప్పండి. మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే ఫస్ట్ అయితే లాగౌట్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగానే మనకి లాగౌట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ లాగౌట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే చేయండి. అండ్ చాలామంది ఇప్పుడు పాస్వర్డ్స్ మర్చిపోయాము అంటున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈ ఆప్షన్ ఇక్కడ కింద ఫర్గెట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ మెయిల్తో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరైతే సింపుల్గా ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ ఆప్షన్ అయితే ఇవ్వాలి. సబ్మిట్ కొట్టగానే మనకి ఈమెయిల్కి అనేది ఆ కోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట మన మెయిల్కి. ఆ మెయిల్ తెచ్చి ఇక్కడ ఎంటర్ చేయగానే ఫర్గెట్ పాస్వర్డ్ అనేది రీసెట్ కొట్టేసి మనమైతే న్యూగా ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే మెయిల్ ఓపెన్ చేశాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడైతే వచ్చిందనమాట. ఇలా అనేది మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ తీసుకెళ్ళి నాకేంటంటే
ఫస్ట్ ఓటీపీ వచ్చిన తర్వాత పేజ్ అనేది బ్రేక్ వెళ్ళిపోయింది. సో మళ్ళీ ట్రై చేస్తుంటే ఈ విధంగా అయితే వస్తుంది. ప్లీజ్ వెయిట్ బిఫోర్ రిక్వెస్టింగ్ అనదర్ పాస్వర్డ్ రీసెట్ ఈమెయిల్. సో మీరైతే ఒకటేసారి ఓటీపీ వచ్చిన వెంటనే ఎంటర్ చేయండి. సో కొత్త పాస్వర్డ్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా అయితే మీరు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి కొత్తగా అయితే మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకేనా? ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం.